హలో అండి అందరికీ. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి ఈరోజు మనం గారెలు చేద్దాము. ఇవి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. సో నేను ఆల్రెడీ పప్పు 9 అవర్స్ పాటు నానబెట్టి పెట్టేసుకున్నాను పక్కనే. పప్పు నానిన తర్వాత శుభ్రంగా 3-4 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఇలా గ్రైండర్కి వేసేసుకోండి. వేసిన తర్వాత 5-6 పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం, ఫ్లేవర్ తెలియాలండి. అల్లం వేస్తే అంత ముక్క వేయొచ్చు మీరు. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అండ్ జీలకర్ర. కొత్తిమీరని ఇలాగ సన్నగా తరిగేసుకోండి. లేదు అని అంటే మనం సన్నగా తరగకపోతే అది తీగల్లాగా వేలపడుతుంది, మనం గారెలు వేయలేమన్నమాట. సో నేను కొత్తిమీర తరిగేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను. ఇదే ప్లేట్లో కొంచెం అంత జీలకర్ర కూడా వేస్తున్నాను. మన పిండి చాలా బాగా రుబ్బాలండి. అంటే బాగా ప్లఫీగా రుబ్బుకోవాలన్నమాట పిండి. అలా రుబ్బుకుంటేనే మన వడలు పర్ఫెక్ట్గా వస్తాయి, లేదంటే చతికలు పడిపోయి గట్టిగా వచ్చేస్తాయి. సో నేను పిండి రుబ్బేలోపు, పిండి పేస్ట్ లాగా నలిగేలోపు నూనె కాచేసుకున్నాను అనమాట. గ్యాస్ స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసి. సో ఇప్పుడు మనం కొత్తిమీర జీలకర్ర ముందుగానే తీసి పెట్టుకున్నాం కదండి పక్కకి. నేను ఉప్పు ఆల్రెడీ పిండిలోనే వేసేసాను, మీరు వీడియోలో చూడొచ్చు కావాలంటే కొంచెం ముందుకెళ్ళి. సో నేను ఉప్పు వేసేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వేయకపోతే కనుక ఇదండి పర్ఫెక్ట్ స్టేజ్ కలుపుకోవడానికి. ఇదే టైంలో ఉప్పు కూడా మీరు కలిపేసుకోవచ్చు. డెఫినెట్గా మనం వడలు వేసేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చిల్లు గరిటె పెట్టుకోవాలండి. అదే ఆయిల్ కంప్లీట్గా ఫిల్టర్ చేసి బయటకు తీసుకొస్తుంది. సో లేదంటే ఒక షార్ప్గా సూదిగా ఉండే ఒక స్పూన్ లాంటిదైనా పెట్టుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నట్టుగా మీరు వడలు చేతిలోకి మీకు ఎంత సైజ్ వడ కావాలో అంత పిండి తీసేసుకొని రౌండ్గా అడ్జస్ట్ చేసేసుకొని చేతిలోనే నేను ఇలా ఎగరేసి చేతిలో నుంచి ముద్దని జస్ట్ అడ్జస్ట్ చేసేసి నీళ్ళల్లో తడిపే ఉంది కాబట్టి చెయ్యి చాలా ఈజీగా ఆయిల్లో వదిలేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా 1-2 సార్లు ఫ్లాప్ అయినా కానీ మీకు డెఫినెట్గా ఒక 3rd అటెంప్ట్లోనో 4th అటెంప్ట్లోనో వడలు వేయడం వచ్చేస్తాయండి. స్టార్టింగ్లో నేను వేసేటప్పుడు వడలు అసలు అతుక్కునేవి కాదు, అదొక విడిపోయి తీగలాగా వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు నాకు వేస్తుండగా వచ్చేసాయి అన్నమాట. సో నేను చాలా పర్ఫెక్ట్గానే నేర్చుకున్నానని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడైనా ఏం చేయాలి అని అడిగినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఈ వడ ఉంటుందండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయి. మీకు నచ్చితే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పిండిలో కలిపేసి మనం వడలు ఎలా అయితే వేస్తున్నామో అదేవిధంగా ఉల్లిపాయ వడలు కూడా వేసుకోవచ్చు. ఇదే పిండిలో ఉల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ సపరేట్గా ఉల్లిపాయలకు ఒక బేస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత మనం బయటికి తీసేసుకోవచ్చు. అదే ఉల్లిగారెలు అయితే ఇంకా కొంచెం క్రిస్పీగా కాల్చాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఉల్లిపాయ వడలు కొంచెం క్రిస్పీగా కాలితేనే బాగుంటుందన్నమాట తినడానికి. నేను ఈరోజు చాలా వడలు చేశానండి. చాలా వడలు చేయాలనిపించింది. సో చాలా ఎక్కువ క్వాంటిటీయే చేశాను. టేస్ట్, టెక్స్చర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. వడలు ఎప్పుడు లోపల సాఫ్ట్గా ఉండాలి, బయట క్రిస్పీగా ఉండాలి. అలా ఉంటేనే మనకు తినాలని అనిపిస్తుందండి. సో ఇవైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై